ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే 7 రోజులు కంటిన్యూగా ఇప్పుడు చెప్పబోయి అమ్మవారి మంత్రాన్ని 108 సార్లు ఎవరైతే చెప్పుకుంటారో వారికి జరగనే జరగదు అన్న కోరిక తప్పకుండా జరిగే తీరుతుంది. అది డబ్బు విషయమైనా లేదా ఏ ఇతర విషయాలైనా సరే 7 రోజుల్లోనే మీకు తప్పకుండా మంచి రిజల్ట్నిచ్చే అమ్మవారి అద్భుతమైన ఒక మంత్రం అండి. ఇక మన ఛానల్లో చాలా వరకు అమ్మవారి మంత్రాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, అమ్మవారి మనకు ఏదైనా సరే కొన్ని సందేశాలు కానివ్వండి, అదేవిధంగా చాలా స్విచ్ వర్డ్స్ ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. వీటిలో భాగంగానే వారాహి అమ్మవారికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం మీతో షేర్ చేయబోతున్నాను. మన జీవితంలో అసలు జరగనే జరగదు, ఇక మా లైఫ్ ఇంతే, మాకు ఏదైనా సరే రాసిపెట్టి అనేది ఉండాలంటారు, కానీ మాకు ఏమీ రాసిపెట్టలేదు, అన్నీ వచ్చి నెగిటివ్గానే జరుగుతున్నాయి. ఒక పని తలపెట్టినా కానీ అది ఖచ్చితంగా అడ్డంకులు ఏదో ఒకటి వచ్చి సక్సెస్ అవ్వకుండా ఉంటుంది. మేము ఒకటి అనుకుంటే వేరొకటి జరుగుతుంది. ఇలా ఎన్నో ఇబ్బందులతో సఫర్ అవుతూ ఉంటారు. అది డబ్బు విషయమైనా మరి ఏ ఇతర విషయాలైనా సరే బాధపడుతూ ఉంటాం. మాకు ఇది జరిగితే బాగుండు అన్న విషయం అసలు జరగకుండా మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. అలాంటి ఏ విషయమైనా, ఏ కోరిక అయినా, మన సంకల్పం ఏదైనా సరే అది డబ్బు గురించా, ఉద్యోగం గురించా, సంతానం గురించా, లేదా మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ గురించా, భార్యాభర్తల దాంపత్యంలో ఏదైనా చికాకులు అట్లాంటివి ఉన్నా కానీ ఏదైనా సరే ఒకే ఒక సొల్యూషన్, ఈ యొక్క మంత్రం 7 రోజుల్లోనే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక ఆ అమ్మవారి మంత్రం ఏంటి, ఎలా చెప్పుకోవాలి, ఎప్పుడు చెప్పుకోవాలని మీతో పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక అమ్మవారి ఈ యొక్క పవర్ఫుల్ అయిన ఈ యొక్క మంత్రం చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా శుద్ధబద్ధంగా ఉండాల్సిందే అండి. కాబట్టి స్నానం చేశాక ఈ యొక్క మంత్రాన్ని అనేది చెప్పేసుకోండి. ఇంకా మేము బ్రహ్మముహూర్తంలో ఒక సంకల్పం, ఒక మంత్రాన్ని చెప్పుకుంటాము, అమ్మవారిని మేము వేడుకొని బ్రహ్మముహూర్తంలో చెప్పుకుంటామంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ఈ యొక్క అమ్మవారి మంత్రం మీ యొక్క కోరిక తీర్చడమే కాకుండా మీకున్న భయాలన్నీ, మీకున్న శత్రువులన్నిటినీ కూడా తొలగించేస్తుంది అనమాట. అంత అద్భుతమైన మంత్రం. ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదివిన తర్వాత మీరు నాన్ వెజ్ తిని చదవకూడదు, చెప్పుకోకూడదు. ఖచ్చితంగా స్నానం చేశాకే చెప్పుకోవాలి. కాబట్టి అయితే ఎలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏం లేదండి, స్నానం చేశాక ఈ మంత్రం చెప్పేసుకొని తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ తర్వాత ఏం తిన్నా ఏమీ కాదు. కరెక్ట్గా లైన్గా ఎవరైతే 7 రోజులు అనేది ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తారో తప్పకుండా వారికి కోరిక తీరదు, వాళ్ళ కష్టం తీరదు అన్న మాటే ఉండదు, తప్పకుండా జరిగే తీరుతుందన్నమాట. అంత అద్భుతమైన మంత్రం. మీరు చెప్పిన తర్వాత మీరే అంటారు. ఇక ఆ వారాహి అమ్మవారి మంత్రం ఏంటి అంటే ఓం క్లీం అపరాజితాయ నమః. ఓం క్లీం అపరాజితాయ నమః. ఓం క్లీం అపరాజితాయ నమః. ఈ యొక్క 2 బీజాక్షరాలు కలిసిన ఈ అమ్మవారి తిరునామాన్ని కలిపి మీరు మంత్రంగా పఠించినప్పుడు మీ కోరిక తీరనే తీరదు అన్న మాటకి అడ్డ ఉండదండి. తప్పకుండా జరిగే తీరుతుంది. అమ్మవారు తప్పకుండా ఈ 7 రోజుల్లోనే మీ కోరిక అనేది తప్పకుండా జరిపిస్తారు. ఖచ్చితంగా 108 సార్లు అనేది పఠించండి. వరుసగా 7 రోజులు బ్రేక్ లేకుండా అనేది పఠించండి. ఒకవేళ మధ్యలో పీరియడ్స్ కాలం వచ్చిందండి అని ఏం చేయాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు దగ్గరలో ఇప్పుడు ఈ వీడియో చూశారు, మీకు దగ్గరలో వచ్చి పీరియడ్స్ టైం అనేది ఉంది, అలాంటప్పుడు పీరియడ్స్ టైం అనేది అయిపోయాక చక్కగా 5వ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అడ్డు లేకుండా, ఏ బ్రేక్ లేకుండా కంటిన్యూగా 7 రోజులు అనేది మీరు పఠించాల్సి ఉంటుంది. ప్రతిరోజు 108 సార్లు పఠించండి. మీకు ఈ 7 రోజులే కాదు, ఒక్క రోజులోనే కూడా మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది తెలిసిపోతుందండి. అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది, లేదా అవి జరగాల్సిన శుభవార్తలు రావటం, సంకేతాలు రావటం కూడా మీరు మీ కళ్ళారా చూస్తారు. అదేవిధంగా బ్రహ్మముహూర్తం మనందరికీ తెలిసిందే. బ్రహ్మముహూర్త సమయంలో ఎవరైతే చెప్పుకుంటారో ఇంకా వాళ్ళు అనుకున్నది జరిగే తీరుతుందండి. ఖచ్చితంగా ఆ యొక్క సమయంలోనే చెప్పుకోండి. ఒకవేళ మాకు అంత ఉదయాన్నే అనేది కుదరదండి, అంటే బ్రహ్మముహూర్త సమయం అంటే మామూలుగా ఎర్లీ మార్నింగ్ కదండి,
ఆ సమయంలో లేచి చెప్పుకొని మేము వంట చేసుకుని మాకు నిద్ర అనేది సరిపోవట్లేదని లేదా మేము ఆ టైంలో చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకా అద్భుతమైన సమయం అనేది ఉందండి. అది ఏంటి అంటే పొద్దున్నే ఉదయాన్నే 11:45 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు, అంటే ఇటు వచ్చి మార్నింగు అటు మధ్యాహ్నం ఉంటుందన్నమాట. అది అభిజిత్ ముహూర్తం అంటారు. ఆ ముహూర్తం కూడా బ్రహ్మ ముహూర్తంకి సమయమైన ఒక సరి సమానమైన ఒక ముహూర్తం. ఇప్పుడు పొద్దున్నే మనకు 11:45 నుంచి 12:15 వరకు ఉన్న ఆ సమయంలో కూడా మీరు తప్పకుండా పట్టించుకున్నా కానీ మీ యొక్క సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు కంటిన్యూగా 7 రోజులు చెప్పుకోండి. మీరు జరగదు అన్న కోరిక కూడా తప్పకుండా జరిగే తీరుతుంది. ఏదైనా నమ్మకంతో చేయండి, అంతా అమ్మవారు తప్పకుండా మీకు అండగా ఉండి జరిపిస్తారు. జై వారాహి.